అందుకని వాళ్ళ ఇంట్లో కూడా చక్కగా ఇవే పెట్టుకు లాగించేస్తుంటారు. వాళ్ళ ఆవిడదే, ఆయనదే, వాళ్ళ పిల్లలదే, చదువుకున్న సైంటిస్టులదే, హెల్త్ మినిస్టర్ అదే తింటాడు. ఇక గవర్నమెంట్ అధికారులవే, కూలి పని చేసుకునేవారు అవే. సమాజం మొత్తం బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే. ఎవరికి దీని మీద అనుమానం లేదు. ఎందుకంటే అందరూ అదే తింటున్నారు. ఇక అనుమానం ఎవరికి వస్తుంది? మనం తినే బ్రేక్ఫాస్ట్ మనకి ఏదన్నా హాని కలిగిస్తున్నదా అని మనం ఆలోచించట్లేదు. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక మధ్యాహ్నం 2 1 గంటకు భోజనం. అసలు ఈలోపే మళ్ళా 9కి తిన్నారు ఇంతంత ఆయిల్ ఫుడ్డు, ఇంతంత ఉప్పు నూనెలు పోసినవి. కానీ అయినా సరే ఆగకుండా మధ్యలో మళ్ళీ కాఫీయో టీయో ఏదన్నా ఎంత స్వీటో హాటో ఏదో ఒక స్నాకో కాస్త ఏదో ఒకటి లాగించేస్తారు చాలామంది విషయానికి వస్తే. కొంతమంది బిజీగా ఉద్యోగంలో ఉన్నప్పుడు టీలు తాగుతారు తప్ప ఇతరవేమీ తినరు. ఆ టీ కాఫీలు మరి అన్ని తాగొచ్చా? మానసిక ఒత్తిడిని తట్టుకోవాలంటే కాస్త ఊపు రావాలంటే పోయొచ్చు. కంపెనీలో ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ కూడా వదలం కదా, పోసేస్తాం, అయిపోయా. మనకు జరిగే నష్టం సంగతి దేవుడు ఎరుగు. మనకు ఇష్టమైనవన్నీ తీసుకోవటం మనకి అలవాటు. ఇక మధ్యాహ్నం భోజన విషయానికి వస్తే తెల్లటి బియ్యం అన్నం. 40-50 సంవత్సరాల క్రితం ఎక్కడేవండి తెల్లటి బియ్యాలు? మరిప్పుడు ప్రతి ఇంట్లో ఎంత తెల్లటి బియ్యం ఉంటే అంత స్టైల్గా ఉన్నట్టు అన్నమాట అన్నం. రేట్ ఎక్కువ పెట్టి మరి తెల్లటి బియ్యం కొనుక్కుంటున్నాం. కూరలు 2 రకాలు ఉంటాయి. సాంబార్లు, రసం ఏదన్నా ఉంటుంది. నిలవ పచ్చడి అయినా సరే కంపల్సరీ వేసుకుంటారు. వెనకటి రోజుల్లో అన్నం తినడానికి ఏది లేక పచ్చడితో పంపారు పాపం. అంత అన్నం లోపలికి వెళ్ళాలి కాబట్టి దానికోసం తోడు పచ్చడి. కానీ ఈ రోజుల్లో పచ్చడి బాగుంది, ఇక రకాలు ఎన్ని కనపడ్డ ప్రద్దాన్ని ఆవకాయ పట్టేస్తున్నారు కదా, అలా పెట్టుకోవటం. కూరలు ఉప్పు నూనెలు మసాలాలు బాగా వేస్తారు కాబట్టి ఎక్కువ తినలేరు. ఇంతంత కూర తింటారు. అసలు కూర ఇంతంత తినటమే పెద్ద రోగం ఈ రోజుల్లో. అది మనకు తెలియదు. అందరూ ఇంతే పెట్టుకుంటారు. అన్నం మాత్రం కంచంలో ఇంత పెట్టుకుని కూర ఎంత పెట్టుకుంటారు. ఇలా అన్నం ఎంత కూర ఎంత కంచంలో పెట్టుకు తింటాం. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి జబ్బులు రావటానికి ఈ కాంబినేషన్ తప్పు అని డాక్టర్లు చెప్పట్లేదు. చదువుకున్న వారికి తెలియట్లేదు, ఆడవారికి ఇంకా తెలియట్లేదు. వాళ్ళు అన్నం మాత్రం పెద్ద గిన్నెడు వండుతారు, కూర మాత్రం ఇంత గిన్నెడు వండుతారు. 4గురికి ఒక్కొక్కటి ఒక గరిటె వేస్తారు కూర. అందులో ఉప్పులు నూనెలు అయితే పోసేస్తున్నారు కదా. మసాలాలు అన్ని కూరలో, ఈవెన్ తోటకూర వండుకున్న జీలకర్ర, ధనియం, వెల్లుల్లి, అల్లం ఇట్లాంటివన్నీ వేసేస్తున్నారు. ఇక సాంబార్లు, రసాలు ఏమీ పోషణ ఉండదు. వాటి మీద అనుమానం ఎవ్వరికీ లేదు. అసలు ఏదో ఒకటి ఉండాలి లిక్విడ్. ఉప్పు కారాలు పులుపు ఘాటుగా ఉంటాయి కాబట్టి సాంబార్లు రసాల్లో అవే ఎక్కువ ఉంటాయి, ఇంకేమీ ఉండవు. అందుకని ఉప్పు కారాల రుచికి అలవాటు పడి రోజు సాంబార్ కానీ రసం కానీ కాసుకుని అన్నం ఎక్కువ తినేటట్టు వాటిని వండుకుంటున్నాం. తెలియకుండా రైస్ ఎక్కువ తినేస్తారు సాంబార్లు రసాల వల్ల, నిలవ పచ్చళ్ళ వల్ల. ఇంకొకటి నష్టం ఇక్కడ జరుగుతున్నది. ఉప్పు నూనెలు మసాలాలు ఎక్కువ వేసి కూరలు వండుకుంటే కూర కొంచెం తింటారు, ఘాటు ఉంటుంది కాబట్టి. అన్నం ఎక్కువ తినేటట్టు ప్రేరణ కలిగిస్తాయి ఈ కూరల మళ్ళా. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి రైస్ ఎక్కువ తినకూడదు, కానీ మనకు తెలియదు, ఎవరు చెప్పరు. బరువు పెరిగిపోవటానికి, షుగర్ రావటానికి, బొజ్జలు పెరగటానికి, కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ పెరగటానికి, గుండె జబ్బులు ఎక్కువ రావటానికి రైస్ ఎక్కువ తినటం కారణమని మనకు తెలియదు. పైగా వైట్ రైస్ హెల్త్ మినిస్టర్ గారికి కూడా తెలియదు. వైట్ రైస్లో లాభము 0 అని డాక్టర్లు నోరు తెరిచి చెప్పటం లేదు. హెల్త్ మినిస్టర్కి పట్టట్లేదు, సైంటిస్టులకి పట్టట్లేదు. కనీసం న్యూట్రిషనిస్టులకు ప్రత్యేకంగా తెలుస్తుంది పాలిష్ పడితే పోషణ అంతా పోతుందని. వాళ్ళ కూడా అవే తింటున్నారు. ఎవ్వరూ గవర్నమెంట్ దృష్టికి దీన్ని తీసుకురావట్లేదు. ప్రతి ఇంట్లో పాలిష్ పట్టిన బియ్యం. కానీ ఇలాంటి జీవనంలో మన శరీరానికి వచ్చే పోషణ ఏమిటి? ఒక్కసారి ప్యాంక్రియాస్ గ్రంథి 40 యూనిట్లు ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి. మనం తినే భోజనంలో అలాంటి ఉత్పత్తి చేసే పోషణ ఉందా? ఒక్కళ్ళకన్నా ఆలోచన.
కలకాలి కదా మరి. అలాంటి భోజనం, ఇలా భోజనం చేయటానికి చాలా రుచికరంగా ఉంటాయి. అనుమానం లేకుండా ఎవరైనా ఇష్టంగా తినగలుగుతారు. మరి మనకు శరీరం పనిచేయాలంటే దేనికి ఏం కావాలి? ఈ ఆలోచన మనకు కలుగుతున్నది ఈ రోజున. మన జీవనం ఎట్లా ఉంది? ఇక సాయంకాలం 5-6 గంటలు అయిందంటే ఇక రోడ్డు పక్కముట తోపుడు బళ్ళ దగ్గరే ఉంటారు జనాభా అంతా. బజ్జీలు, సమోసాలు, పానీపూరీలు, చాటు, కట్లెట్లు, ఇంకా కొంతమంది స్టైల్ ఎక్కువ ఉంటే బేకరీల దగ్గర ఉంటారు, పిజ్జా కార్నర్ దగ్గరలో ఉంటారు. చక్కగా వేడివేడిగా హాట్గా వీటిని టైంలో తినేసి, పెద్దవాళ్ళు అయితే మళ్ళీ కాఫీ టీయో, ఇక వయసులో ఉన్న పిల్లలు అయితే కూల్ డ్రింకు, ఐస్ క్రీము ఈ టైంలో. ఇక రాత్రి 10-11 అయితే కానీ ఇక డిన్నర్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఇక అందులో ఇంకా నూనెలో దేవిన అప్పడాలు, వడియాలు కంపల్సరీ ప్రతిరోజు. ఏదో నెలకి 20 రోజులకి ఎప్పుడన్నా ఏ వంట అంటే కూర ఏది లేనప్పుడు ఒట్టన్నం తినలేక వడియాలు నంచుకుని అన్నం పంపేవారండి వెనకటి రోజులు. అందుకు వడియాలు పట్టారు. ఊరు మిరపకాయ నంచుకుని అన్నం తినేవారు. తినటానికి కూర లేక వీటిని తోడు చేసుకుంటే మనం రోజు అప్పడాలు పెట్టుకోవటం నూనెలో దేవేసి. ఇక వీటితో పాటు ఫ్రైలు, పలావులు, బిర్యానీలు, నాన్ వెజ్ ఫుడ్స్ కానీ ఇట్లాంటి వెరైటీలన్నీ డిన్నర్లో పెట్టుకుని, తినకూడని రకాలన్నీ డిన్నర్లో ఎక్కువగా పెట్టుకుని చక్కగా లేట్ నైట్ తినేసి అట్లా పడుకుంటాం. ఇక 12, 11, 1 గంట దాకా చూడకూడని దృశ్యాలన్నీ చక్కగా చూసి టీవీల్లో, వినకూడనివని విని, మానసిక ఒత్తిడి పగలంతా ఉద్యోగ వ్యాపారాల్లో వస్తే ఇంకా టెన్షన్ పెంచే కార్యక్రమాలు కాస్త చూసుకుని మనసుని ఇట్లా చేసి మనం రెస్ట్ తీసుకుంటాం. అందరూ కాదు, ఎక్కువ పర్సంటేజ్ ఇట్లా ఉంది కదా. మరి ఇట్లా 4 సార్లు తిన్నాం కదా. ఈ 4 సార్లు తిన్న మన ఆహారం ద్వారా మన శరీరానికి కావలసినవన్నీ అందుతున్నాయా? ఎప్పుడన్నా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తున్నామా? మరి శరీరానికి మనం అందించే ఈ జీవన విధానం ఆరోగ్యకరమైందైతే రోజు రోజుకి రోగాలు ఎందుకు పెరుగుతాయండి? 24వ సంవత్సరానికి పిల్లవాడికి షుగర్ వస్తున్నది అంటే మన జీవన విధానం బాగున్నదా లేదా అని కనీసం తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారా? దేశ ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కూడా కదా. మరి వాళ్ళేమన్నా ప్రచారం చేస్తున్నారా? కాస్త ఇట్లాంటివి తినకూడదండి, ఇట్లాంటి తగ్గించండి, ఇది మంచిది, ఇది తినండి, ఆరోగ్యం బాగుంటుందని. లేదు. మరి డాక్టర్లు కూడా ఇలాంటి జీవన విధానాన్నే కొనసాగిస్తున్నారు.